నా చేతి ఫుడ్ తిని, తిని బోర్ కొట్టి ఇలా హోటల్‌కి తీసుకొచ్చారా ప్రమీళ మీ వాళ్ళనుకుంటున్నారా? అసలలా ఏముండదండి. నా చేతి ఫుడ్ అంటే చాలా ఇష్టం మాట. అయితే ఇక్కడ మేమొచ్చిన సందర్భం వచ్చేసరికి మా వారి బర్త్‌డే అండి. ఇంకా అందుకని చెప్పేసి ఆయనకేదైనా సర్ప్రైజ్‌గా ఏదైనా ఇవ్వాలి అనుకుంటే గిఫ్ట్‌లు అలాంటివి ఏమి ఇష్టపడరండి. ఫుడ్ అంటే మహా ఇష్టం. అందులో నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. ఆల్రెడీ ఒక చిన్న గిఫ్ట్ అయితే ప్లాన్ చేశారు. అంతేకాకుండా మేము మా ఇంటి దగ్గరలో ఉన్న జాతర అనే రెస్టారెంట్‌కైతే వచ్చామన్నమాట. ఇక్కడ ముందైతే సూప్ అయితే ఆర్డర్ ఇచ్చాము. తర్వాత చికెన్ 65 లాలీపాప్స్ ఇవి వచ్చేసరికేమో చికెను వడల్లాగా ఉన్నాయండి. నాకు ఆ పేరైతే తెలీదు కానీ చిల్లీ చికెన్ అవన్నీ ఇచ్చారు. అయి తర్వాత ఇంకా చాలా వెరైటీ అండి. పొట్లం, కీమా బిర్యానీ అంట. అయితే ఇది చాలా స్పెషల్ అని చెప్పారండి అక్కడ. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఆర్డర్ ఇచ్చాము. దీన్ని తీరా చూస్తే లోపలేమో కీమా పులావ్. బయట పైన కనిపించేదేమో అంతా కూడా ఆమ్లెట్ మాట. చక్కగా పల్చగా ఆమ్లెట్ వేసి దీన్ని 5 పార్ట్‌లుగా చూడండి ఎలా డివైడ్ చేస్తున్నారు. ఎంతైనా ఆర్టేనండి ఇది. డెకరేట్ చేయడం ఒక ఎత్తు, అవి మళ్ళీ అందరికీ కూడా వడ్డించడం కూడా ఒక ఆర్ట్ కదండీ. చాలా బాగా నీట్‌గా మెయింటైన్ చేశారు. ఫుడ్ కూడా చాలా బాగున్నదండి. అయితే ఈ కీమా పులావ్‌ని పొట్లం పులావ్ అని అంటున్నారు కదా! ఏంటా అని చూస్తే పులావ్ చేసి పొట్లం కింద ఈ ఆమ్లెట్‌ని కట్టారండి. ఎంత సింపుల్‌గా చెప్పేసానో కదండీ. పాపం వాళ్ళు ఎంత కష్టపడి చేశారో ఏంటో. సరే ఏంటంటే మనం ఇక్కడ తిన్న ప్రతీదీ కూడా ఇంట్లో ఇలా చేశారేమో, అలా చేశారేమో అని చెప్పి డిఫరెంట్‌గా ఎక్స్పెరిమెంట్ చేయడం వాటిల మీద. మన ఆడవాళ్ళకి ఇంక ఇదే పని కదండీ. మా వాళ్ళు అదే చెప్తుంటే నవ్వుతున్నారన్నమాట. "అమ్మ నువ్వు శుభ్రంగా తినమ్మా, అవన్నీ నువ్వేం ప్లాన్ చేయొద్దు" అని చెప్పేసి సరదాగా నన్ను అంటున్నారన్నమాట. ఇలా అందరం కూడా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము. తీరా వచ్చేసరికి లాస్ట్‌లో సోంపు ఇంకా కామన్ కదా! ఇంక ఇక్కడ ఫోటోస్ మాత్రం దిగామండి. చాలా బాగుంది. జాతర అంటే జాతరేనండి. అంటే అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ అంతా కూడా చక్కగా పెట్టారు. ఇంకా అత్తయ్య మేమందరం ఫ్యామిలీతో కలిసి వెళ్ళాము. గుర్తుండిపోయేలాగా చిన్న చిన్న ఫోటోస్ అయితే దిగాం. ఇదండి ఇవాల్టి వీడియో. ఉంటానండి.